అందరికీ నమస్కారం. ద న్యూస్ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్ 2025కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ వారీగా ఉన్నటువంటి సిట్యువేషన్ ఏంటి, ఇలాంటి వాటి మీద ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం జిల్లాల వారీగా రిపోర్ట్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే చాలా జిల్లాలు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్నీ ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంటాయి. కార్డ్స్లో కూడా లింక్ చేస్తాం, కావాలంటే చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడున్నటువంటి పొలిటికల్ సిట్యువేషన్ ఏంటి అనేది తెలుసుకునే రీతిలో క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయానికి తగ్గట్టుగా ఈ వ్యవహారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు నెల్లూరు జిల్లా, ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితిని తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఈ జిల్లాలో మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 8కి 8 కూటమి ఖాతాలో చేరాయి. అందులో 8 సీట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. అలా గెలిచినటువంటి వాళ్ళలో 2 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు. నెల్లూరు సిటీ నుంచి గెలిచిన పొంగూరు నారాయణ ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి మున్సిపల్ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆత్మకూరు నుంచి గెలిచిన మరొక సీనియర్ నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ ధర్మాదాయ శాఖ బాధ్యతల్లో ఉన్నారు. ఆయా మంత్రుల నియోజకవర్గాలతో పాటుగా మొత్తం నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఏ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా కందుకూరు వైఎస్ఆర్సీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గం. 2014, 2019 ఎన్నికల్లో కూడా ఆ పార్టీనే గెలిచింది. వైఎస్ఆర్సీపీనే కాదు, అంతకుముందు 3 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీయే కందుకూరు నుంచి గెలుస్తూ వచ్చింది. కేవలం 1999లో మాత్రమే తెలుగుదేశం పార్టీ కందుకూరుని కైవసం చేసుకోగలిగింది. ఆ తర్వాత వరుసగా 5 ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి తప్పలేదు. అలాంటి పార్టీ 2024లో అనూహ్యమైనటువంటి విజయాన్ని దక్కించుకుంది. కానీ ఏడాది కాలంలోనే ఎమ్మెల్యే తీరు మీద నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్రమైనటువంటి అసంతృప్తి కనిపిస్తోంది. ఎమ్మెల్యే పూర్తిగా కలెక్షన్లకే పరిమితమైపోయారు అనేటువంటి విమర్శలు పెద్ద స్థాయిలో వినిపిస్తున్నాయి. రామాయపట్నం పోర్టు నుంచి కూడా భారీగా గుంజే ప్రయత్నం చేస్తున్నారంటూ భారీ కథనాలు కూడా వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో ఎమ్మెల్యే వ్యవహార శైలి పట్ల నియోజకవర్గ వాసుల్లో అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉంది. అదే స్థాయిలో ప్రభుత్వం కూడా పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలకు ఏమీ చేపట్టలేదనేటువంటి వాదన కూడా ఉంది. కందుకూరు పరిధిలోనే బీపీసీఎల్ వంటి భారీ ప్రాజెక్టులు వస్తున్నట్టు ప్రచారం చేసినప్పటికీ అవి ఇంకా కార్యరూపం దాల్చలేదు. దానికోసం సంబంధించినటువంటి భూసేకరణ విషయంలో కూడా అధికారుల తీరు కందుకూరు వాసుల్ని కలత చెందేదానికి కారణమయ్యింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అటు అధికార పార్టీ మీద అసంతృప్తి, ఇటు ఎమ్మెల్యే తీరుతో వ్యతిరేకత కూటమి అభ్యర్థికి కష్టాలు కొని తెచ్చేలా కనిపిస్తుంది. మరొకవైపు మాత్రం వైఎస్ఆర్సీపీ ఇంకా ఓటమి నుంచి పూర్తిగా కోలుకున్న దాఖలాలు లేవు. ఆ పార్టీకి ఇన్ఛార్జ్ ఎవరన్నది కూడా పూర్తిగా స్పష్టత లేదు. మొన్నటి ఎన్నికల్లో కనిగిరి నుంచి వచ్చి పోటీ చేసినటువంటి నేతను ఇన్ఛార్జిగా కొనసాగిస్తారా, లేకుంటే మొన్నటి ఎన్నికల్లో పక్కన పెట్టిన మైదర్ రెడ్డికి మళ్ళీ ఛాన్స్ ఇస్తారా అన్న దాని మీద వైఎస్ఆర్సీపీ మళ్ళా గుల్లాలు పడుతుంది. ఆ పార్టీ క్యాడర్ ఇంకా పూర్తిగా ఎటు మళ్ళాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇంకా విపక్షంలో ఉన్నటువంటి అస్పష్టత మాత్రమే ప్రస్తుతానికి టీడీపీ ఎమ్మెల్యేకి ఎంతో కొంత సానుకూలాంశంగా చెప్పొచ్చు. లేదంటే ఇప్పటికే అక్కడ తెలుగుదేశం పార్టీ ఆశలు వదులుకోవాల్సినటువంటి స్థాయికి అసంతృప్తి చేరుతున్నటువంటి తరుణంలో దీన్ని ఎట్లా సెట్ చేసుకుంటారన్నదే భవిష్యత్తులో ఆ పార్టీ వ్యవహారాన్ని నిర్ణయిస్తుంది. ఇక కావలి మరొక కీలకమైనటువంటి నియోజకవర్గం. ఇది కూడా వైఎస్ఆర్సీపీకి మంచి పట్టున్నటువంటి సీటు. కానీ 2024లో కావలిలో కూడా వైఎస్ఆర్సీపీ కంగుతుంది. వరుసగా 3వసారి హ్యాట్రిక్ కొట్టాలని భావించిన వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఓటమి పాలైంది. కానీ గెలిచిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నియోజకవర్గంలో పెద్దగా పట్టు సాధిస్తున్న దాఖలాలు లేవు. వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి చేరినటువంటి నేతలకే ఇప్పటికీ టీడీపీలో పెద్దపీట వేస్తున్నారనేటువంటి అభిప్రాయం ఉంది. దాంతో తెలుగుదేశం పార్టీ కోసం గడిచిన 5 ఏళ్ల పాటు కష్టపడి పనిచేసినటువంటి చాలామంది నిరుత్సాహంలో మునిగిపోయారు. టీడీపీ క్యాడర్ అంతా అసంతృప్తితోటి ఉంది. ఓటర్లు కూడా పెద్దగా ఎమ్మెల్యే తీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్న దాఖలాలు లేవు. అదే సమయంలో భూ కబ్జాలు, ఇతర వ్యవహారాల్లో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి అక్రమార్కులందరినీ కాపాడే ప్రయత్నం ఈ ఎమ్మెల్యే చేస్తున్నారు అనే వాదన బలంగా వినిపిస్తోంది. దీనికి తోడుగా ప్రభుత్వం కూడా పెద్దగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో చొరవ చూపడం లేదు అనేటువంటి
అభిప్రాయం బలపడుతోంది. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ ఇక్కడ కొంత కార్యాచరణకు పూనుకుంటుంది. మరోసారి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి తన కార్యకర్తలను పోగు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో దూరమైపోయినటువంటి వాళ్ళందరినీ తిరిగి మళ్ళీ దగ్గర చేసుకునే ప్రయత్నం మొదలెట్టారు. ఆరంభంలో కేసుల భయంతో కొందరు వైఎస్ఆర్సీపీ శ్రేణులు తలోదారి పట్టినప్పటికీ ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ తిరిగి పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అనేక పరీక్షలు ఎదుర్కోక తప్పని పరిస్థితి దాపురించబోతోంది. ఇక ఆత్మకూరు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి బలమైనటువంటి పట్టు ఉంది. కానీ ఆ పార్టీ మొన్నటి ఎన్నికల్లో కంగుతుంది. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టారు. అనేక కార్యక్రమాలకు పూనుకుంటున్నారు. నియోజకవర్గ వాసులకి అందుబాటులో ఉంటున్నారు అనే అభిప్రాయం కూడా ఉంది. ఆయన మంత్రిగా ఉన్నప్పటికీ నియోజకవర్గం మీదే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నటువంటి అభిప్రాయం కలిగిస్తున్నారు. అదే సమయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన ప్రోత్సాహంతో పూనుకోవడంతో ప్రజల్లో ఎమ్మెల్యే తీరు పట్ల కొంత సంతృప్తి కనిపిస్తుంది. దానికి తోడుగా నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగడం, ప్రభుత్వం నుంచి ఇటీవల కొన్ని పథకాలు కూడా అమలు మొదలు కావడంతో నియోజకవర్గ వాసులు ఏదో మేరకు సంతృప్తిగా ఉన్నామనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇసుక ఇతర దందాలు మాత్రం యథేచ్ఛగా నడుస్తున్నాయి. ఇది ఆ పార్టీకి చేటు తెచ్చేటువంటి అంశంగా మారబోతుంది. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇంకా కోలుకున్న దాఖలాలు లేవు. మేకపాటి కుటుంబీకులకు మంచి పేరు ఉన్నప్పటికీ ఇక్కడ తగినంత కార్యాచరణ లేకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు తిరిగి మళ్ళీ పూర్తిగా పట్టాలెక్కిన దాఖలాలు కనిపించట్లేదు. వచ్చే ఎన్నికల నాటికి తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పూర్తిగా కోలుకుంటే మాత్రమే ఆనం కానీ ఆయన కుటుంబీకులు కానీ ఢీకొట్టగల పరిస్థితి వస్తుందనేటువంటి అభిప్రాయం జనాల్లో వినిపిస్తోంది. ఇక కోవూరు అనూహ్యంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇక్కడ సీటు దక్కించుకుని తొలిసారి బరిలో దిగి విజయం సాధించారు. కానీ ఏడాది తిరిగేసరికే ఆమె తీరు మీద నియోజకవర్గ వాసుల్లో అసంతృప్తి కనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ రెండు శిబిరాలుగా కనిపిస్తుంది. పోలవరెడ్డి కుటుంబం, వేమిరెడ్డి కుటుంబం అన్నట్టుగా రెండు గ్రూపులుగా టీడీపీ సాగుతోంది. ఇది ఆ పార్టీకి కష్టాలు కొని తెచ్చేలా మారుతోంది. ఇప్పటికే అనేక మండలాల్లో టీడీపీ నేతల మధ్య వైరుధ్యాలు పెరుగుతున్నాయి. ఈ విభేదాల కారణంగా ప్రజల్లో ఆ పార్టీ పలుచనవుతున్నట్టు కనిపిస్తోంది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి పెద్దపీట వేస్తూ టీడీపీ నేతలకు అన్యాయం చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం బలపడుతోంది. దీంతో మొన్నటి ఎన్నికల్లో ఆమె విజయం కోసం కృషి చేసిన చాలామంది ఇప్పటికే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి దూరమయ్యారు. అదే సమయంలో ప్రభుత్వ తీరు, ఇసుక మాఫియా, ఇతర అనేక వ్యవహారాలు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కష్టాలు కొని తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. వీటికి తోడుగా వైఎస్ఆర్సీపీ ఇక్కడ వేగంగా పుంజుకునే ప్రయత్నం చేస్తుంది. సీనియర్ నేత మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి మరోసారి పట్టు సాధించాలనేటువంటి దిశలో సాగుతున్నారు. దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే తీరు మీద చాలా ఘాటైనటువంటి విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను కూడా చొరవగా నిర్వహిస్తున్నారు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి మళ్ళీ కోవూరులో కాలం కలిసి వస్తుందా అనేటువంటి అభిప్రాయం, అనుమానం జనాల్లో బలపడేందుకు కారణమవుతోంది. ఇక కీలక నియోజకవర్గం నెల్లూరు సిటీ. ఇక్కడి నుంచి మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మంత్రిగా అమరావతికి ప్రాధాన్యత ఇస్తూ ఎక్కువ సమయం రాజధానిలో గడుపుతున్నప్పటికీ నెల్లూరు అభివృద్ధి విషయంలో ఆయన పూర్తిగా ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది. అనేక కార్యక్రమాలకు ఆయన పూనుకుంటున్నారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో విస్తృతంగా తన అనుచరుల ద్వారా కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో తన కోసం కష్టపడి పనిచేసినటువంటి క్యాడర్ అందరికీ ఏదో రూపంలో ప్రయోజనం కలిగించే దిశలో నారాయణ ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. దాంతో టీడీపీ క్యాడర్ అంతా సంతృప్తిగా ఉన్నారు. అదే సమయంలో నగర వాటర్లో కూడా టీడీపీ ఎమ్మెల్యేగా మంత్రి నారాయణ చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల ఏదో మేర సానుకూలత కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కలిసి నియోజకవర్గంలో టీడీపీకి కొంత సానుకూల వాతావరణం ఉన్నదనేటువంటి అభిప్రాయాన్ని కలిగిస్తోంది. కానీ ఉద్యోగ మధ్యతరగతి వర్గాల్లో మాత్రం చంద్రబాబు పాలనా తీరు పట్ల కొంత అసహనం మొదలైంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో ఈ ప్రభుత్వం జాప్యం చేయడం మధ్యతరగతిని పార్టీకి దూరం చేసేలా కనిపిస్తోంది. అదే జరిగితే నగర నియోజకవర్గం కావడంతో నారాయణకు కష్టాలు తప్పవనేటువంటి అభిప్రాయం మొదలవుతోంది. దీనికి తోడుగా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి తగిన నాయకత్వం కరువైంది.
గతంలో ప్రాతినిధ్యం వహించిన అనిల్ కుమార్ యాదవ్ మరోసారి ఇక్కడ ఇన్ఛార్జ్ హోదా దక్కించుకోవాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఇంకా కరుణించిన దాఖలాలు లేవు. దాంతో ఇక్కడ నియోజకవర్గంలో బలమైనటువంటి నాయకత్వం కరువు కావడం వైఎస్ఆర్సీపీకి పెద్ద అడ్డంకిగా కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ప్రయోగం చేసి కంగుతిన్న ఆ పార్టీ ఇంకా పూర్తిగా కోలుకున్నటువంటి దాఖలాలు నెల్లూరు సిటీలో లేవు. ఇక నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి గట్టి పట్టున నియోజకవర్గమే అయినప్పటికీ 2024లో కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేయడంతో ఇక్కడ వైఎస్ఆర్సీపీ కంగు తినాల్సి వచ్చింది. ఆ ఎన్నికల తర్వాత కోటవరెడ్డి తనదైన పందాలో సాగుతున్నారు. నియోజకవర్గ వాసుల్ని నిత్యం అంటిపెట్టుకుని నడుస్తున్నారు. అనేక కార్యక్రమాల్లో ప్రభుత్వ పక్షంగాను ప్రతిపక్షంగా కూడా తానే వ్యవహరిస్తున్నారు. ఆయన సోదరుడు నియోజకవర్గం చుట్టుముట్టే పనిలో ఉన్నారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారనేటువంటి అభిప్రాయాన్ని మరింత బలంగా కలిగిస్తున్నారు. ఇవన్నీ కోటవరెడ్డికి చాలా పెద్ద అడ్వాంటేజ్గా మారుతున్నాయి. అదే సమయంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పలు సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రయత్నాలు మొదలెట్టారు. ప్రభుత్వం వద్ద తనకున్నటువంటి గుర్తింపును ఉపయోగించుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలనేటువంటి శ్రద్ధతో శ్రీధర్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ప్రజల్లో ఇంకా ఆదరణ కొనసాగుతుంది. దీనికి తోడుగా అక్కడ వైఎస్ఆర్సీపీ ఏమాత్రం పుంజుకున్న దాఖలాలు లేవు. వైఎస్ఆర్సీపీకి క్యాడర్ ఉంది, అనేక రకాలుగా మంచి బలమైనటువంటి ఓటింగ్ ఉన్నప్పటికీ కూడా నాయకత్వం కరువైనట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా మొన్నటి ఎన్నికల్లో బరిలో దిగిన ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే కాడు వదిలేశారు. ఆయన ఏ కార్యక్రమానికి కూడా సిద్ధమవుతున్నటువంటి దాఖలాలు లేవు. ఆనం కుటుంబం నుంచి కొంత ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కూడా తిరిగి మళ్ళీ పూర్తిగా వైఎస్ఆర్సీపీ పుంజుకుంది అనేటువంటి అభిప్రాయం నెల్లూరు రూరల్ వాటర్లో కల్పించడంలో ఇప్పటికీ ఆ పార్టీ విఫలమవుతుంది. కానీ ప్రభుత్వ వ్యతిరేకత ఇతర అంశాలు అన్నీ కలిసి తమకి అడ్వాంటేజ్ అవుతాయనేటువంటి అంచనా మాత్రం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉంది. ఇప్పటికైతే ఇంకా తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డికి నియోజకవర్గంలో పూర్తి పట్టు కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇక ఉదయగిరి ఇక్కడి నుంచి కాకర్ల సురేష్ అనూహ్యంగా విజయం సాధించారు. ఎన్ఆర్ఐగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసిన తొలిసారే ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ ఏడాది కాలంగా నియోజకవర్గం సమస్యలు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ ఆయనకేమీ పడుతున్నాయి అనేటువంటి అభిప్రాయం కల్పించలేకపోయారు. నియోజకవర్గంలో చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎమ్మెల్యే ఎదుర్కొంటున్నారు. దానికి తోడు ఇతర మైనింగ్ దందా కూడా యథేచ్ఛగా నడిచిపోతోంది. నియోజకవర్గ సమస్యల విషయంలో నియోజకవర్గ ప్రజల సంబంధించినటువంటి కార్యక్రమాల విషయంలో ఎమ్మెల్యే ఏమాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. ఆయన అసలు నియోజకవర్గానికి అందుబాటులోనే ఉండడం లేదు అనేటువంటి అభిప్రాయం బలంగా ఉంది. దీంతో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ప్రభుత్వ పరంగా కూడా అనేక రకాల కారణాలతో ఇక్కడ ప్రజల్లో ఏమాత్రం సానుకూలత కనిపించట్లేదు. ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ ఇక్కడ తిరిగి కోలుకునే ప్రయత్నానికి పూనుకుంటోంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం మొదలయ్యింది. ఆ పార్టీ వేగంగా తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి తలనొప్పులు తప్పవనే చెప్పొచ్చు. ఇక సర్వేపల్లి ఇది తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్నప్పటికీ జిల్లాల విభజనలో నెల్లూరులో చేర్చారు. ఇక్కడి నుంచి సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సుదీర్ఘకాలం తర్వాత అనేక ప్రయత్నాలు చేసి ఆఖరికి ఆయన విజయం సాధించగలిగారు. 2024లో రాష్ట్ర వ్యాప్తంగా వీసినటువంటి సానుకూల పవనాలు, అక్కడ మంత్రిగా పనిచేసినటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీరు మీద వ్యతిరేకత అన్నీ కలిసి వైఎస్ఆర్సీపీకి బలమైన స్థానంలో కూడా టీడీపీ జెండా ఎగిరేదానికి కారణమయ్యారు. కానీ ఏడాది కాలంగా నియోజకవర్గంలో సోమిరెడ్డి ఏదో మేర కొంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ క్వార్జు మైనింగ్ కానీ ఇతర వ్యవహారాలు కానీ వైఎస్ఆర్సీపీకి టీడీపీకి పెద్ద తేడా లేదనేటువంటి అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. అనేక దందాలు టీడీపీ శ్రేణులు యథేచ్ఛగా సాగిస్తున్నాయి. ఇవన్నీ కూడా సోమిరెడ్డికి ఇక్కట్లు తెచ్చిపెట్టే వ్యవహారంగా మారుతోంది. వచ్చే ఎన్నికల్లో తన బదులు తన బిడ్డ బరిలో ఉంటాడు అనేటువంటి రీతిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంకేతాలు ఇస్తున్నప్పటికీ ప్రజా వ్యతిరేకత మాత్రం సోమిరెడ్డి కుటుంబాన్ని చుట్టుముట్టేసే దిశలో మారుతోంది. దానికి తోడుగా ప్రభుత్వ వ్యవహార శైలి పట్ల కూడా అనేక రకాలుగా ప్రజల్లో వ్యతిరేకత కనిపించేస్తోంది. ముఖ్యంగా క్వార్జు తవ్వకాలు, క్వార్జు మైనింగ్ వ్యవహారాల్లో అధికార పార్టీ ప్రభుత్వ వ్యవహార శైలిని స్థానికులు ఏమాత్రం జీర్ణించుకోవట్లేదు. వైఎస్ఆర్సీపీ హయాంలో తప్పుపట్టినటువంటి వ్యవహారాలన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలో సాగిపోతుండడం చాలామంది వ్యతిరేకతకు కారణమవుతోంది.
దీనికి తోడు వైఎస్ఆర్సీపీ బలమైనటువంటి నియోజకవర్గం కావడంతో కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలు పాలు చేసినప్పటికి కూడా నియోజకవర్గంలో కార్యాచరణ మాత్రం ఇంకా పూర్తిగా ఆగలేదు. ఆ పార్టీ తిరిగి కోలుకుని వేగంగా సాగేదానికోసం ప్రయత్నాలు చేస్తుంది. దానికి తగ్గట్టుగా అనేక ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఇది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కష్టాలు తెచ్చిపెట్టే దిశలో నడుస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇక మొత్తంగా నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఇప్పటికే 4 చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్రమైనటువంటి ఎదురుగాలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం అదేవిధంగా ఎమ్మెల్యే వ్యవహార శైలి రెండూ కలిసి తెలుగుదేశం పార్టీకి తీవ్ర వ్యతిరేకతను తెచ్చిపెట్టినట్టు కనిపిస్తోంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి అనుకూలత స్పష్టంగా మొదలైపోతోంది. మరి దీన్ని ఆ పార్టీ ఎంత మేరకు ఉపయోగించుకుంటుంది, లేకుంటే టీడీపీ ఎంతవరకు పరిస్థితిని చక్కదిద్దుకుంటుంది, దాన్ని బట్టి వచ్చే కాలంలో ఫలితాలు ఉంటాయని మనం చెప్పొచ్చు. ప్రస్తుతానికి మాత్రం నెల్లూరు జిల్లాలో ఇరు పార్టీలు సమఉజ్జీగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ సీనియర్ నేతలు ఆనం, నారాయణ, దాంతోపాటుగా శ్రీధర్ రెడ్డి ఇలాంటి వాళ్ళ నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ ఇంకా పూర్తిగా పట్టుని కొనసాగిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇది నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి రిపోర్ట్. ఖచ్చితంగా లైక్ చేయండి. దాంతోపాటుగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.